గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. నిందితుడి నుంచి 120 కిలోల గంజాయి స్వాధీనం. కంచన్బాగ్ పిఎస్ పరిధిలో వివాహిత ఆత్మహత్య. కన్న పిల్లలను హత్య చేసిన కేసులో ఇటీవలే బెయిల్పై విడుదలైన మృతురాలు. బయటపడ్డ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్ ఫోర్జరీ బాగోతం. ట్రావెల్ యాజమాన్యం ఒత్తిడి మేరకే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు వెల్లడించిన నిందితులు. కృష్ణా జిల్లా గన్నవరంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. నిరసనకారులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు. ఇక డీటెయిల్స్కి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ దేవేంద్ర విద్యాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు. వేడుకల్లో విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వినయేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్, వీరేందర్ గౌడ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Our Honorable Chairman and Chief Guest Sri Devender Gaur. I request sir to kindly take the respective seat. ప్రాంతంలోని దేవేంద్ర విద్యాలయ 15వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన దేవేందర్ గౌడ్ గారు మరియు శ్యామ్ ప్రసాద్ గారు, రవీందర్ గారు, ప్రత్యేకించి ఈ వార్షికోత్సవం మాకు ఎంతగానో ఆనందం కలిగజేసింది. ఇక్కడ మారుమూల గ్రామం అయిన తుక్కుగూడ 15 సంవత్సరాల కింద మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు దేవేందర్ గౌడ్ గారు చిన్నతనంలో హైదరాబాద్కి వెళ్లి సైకిల్ మీద వెళ్లి చదువుకోవడం జరిగేది. తన ప్రాంతానికి వచ్చి ఉన్న పిల్లలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ యొక్క దేవేంద్ర విద్యాలయ స్కూల్ స్థాపించడం జరిగింది 15 సంవత్సరాల కింద. దాని తగ్గట్టు కూడా ఈ స్కూల్ అనేది ప్రత్యేకించి బెస్ట్ స్కూల్ ఉండాలనే దాని ఉద్దేశంతో ఇక్కడ ఏం చేసినా కూడా మాకు టీచర్స్ కానివ్వండి కూడా హైదరాబాద్ నుంచి రావడం, అలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడము. దీంట్లో 400 స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ దాదాపు మేము 25% స్టూడెంట్స్కి ఉచిత విద్య అందజేయడం జరుగుతూ ఉంది. దానికి తోడు ప్రతి క్లాస్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ మాదిరిగా హైదరాబాద్లో కాకుండా మన దేశంలో మారుమూల ఎక్కడున్నా కూడా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో మా స్కూల్లో కూడా ప్రత్యేకించి స్మార్ట్ క్లాసెస్ అనేది మాకు ప్రత్యేకించి ఉన్నాయి. ప్రతి స్మార్ట్ క్లాసెస్ విజువల్ ఎయిడ్స్ ఇవ్వడం కానీ, అలా రోబోటిక్ టెక్నాలజీ గురించి కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇలా ప్రత్యేకించి ఈ యొక్క సంవత్సరంలో మేము సైన్స్ మ్యూజియం కూడా చేయడం జరిగింది. ఆ సైన్స్ మ్యూజియంలో మా సొంతంగా మా విద్యార్థులు దేవేంద్ర విద్యాలయ రోబో 2.0 అనే ఒక రోబోని క్రియేట్ చేయడం చేశారు. అది మాకు ఎంతో ఆనందం కలిగజేసింది. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఇలా టెక్నాలజీతో పాటు స్టూడెంట్స్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఫ్యూచర్లో అందుబాటులో వచ్చే ప్రతి టెక్నాలజీని కూడా మేము మా యొక్క స్కూల్లో మేము శ్రద్ధగా దాన్ని అనుసరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ బడుగు బడిగిన వర్గాలకి ఎంతో సహాయం చేయాలనే ఉద్దేశంతో దేవేందర్ గౌడ్ గారు ప్రత్యేకించి మా బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా అంటే ఇంత మంచి విద్యాలయం మాకు ఇక్కడ గ్రౌండ్ కానీ. ఇక శ్రీనగర్ కాలనీలో శ్రీ చైతన్య హై స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కిస్మత్ కుమార్ IAS అలాగే ఏసీపీ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కోఆర్డినేటర్స్, డీన్స్, the print and electronic media and the most adorable parents and my dear lovely students. A very good evening to one and all. I didn't hear you. Very good evening to one and all. This is indeed a proud moment for each member of the school. Before that, let me welcome heartily to the Decennial 2020, the
annual rendition, Sri Chaitanya School, SR Nagar. Decennial we have named it. Felicitate our honorable DCP. I request Venkateshwar sir to please come on to the dais. Student of SR Nagar branch, Kumari Vasanti, yes, of 2014-13 has been selected as the SI and she is undergoing the training. Actually, I invited her to the annual day, but because of her training, she could not come, sir. ACP, sir. My student, Vasanti, 2013-14, she has been selected as the యాదాద్రి భువనగిరి జిల్లా అప్పారెడ్డిపల్లిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు వేద పండితులు సత్యనారాయణ శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో గణపతి హోమం పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వారు రావడం చాలా విశేషము. వారి అర్థం చేత ఆ ధాన్యాన్ని సమర్పించి నమస్కరిస్తున్నారు. కొబ్బరికాయలు ఈ రోజు ధ్వజస్తంభానికి దాన్ని ప్రత్యేక పూజలు చేయాలని కోరుతున్నాం. గొలిగొండ మండలానికి సంబంధించి అప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఇక్కడ చాలా వైభవంగా ఆంజనేయ స్వామి గుడి అంటే పూర్వ ఆలయాన్ని మళ్ళా దాన్ని పునః ప్రతిష్ట గాని పునః ధ్వజస్తంభ ప్రతిష్ట ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఒక రైల్వే కాంట్రాక్టర్ కృష్ణార్జున్ రెడ్డి, మళ్ళీ అట్లనే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి, మరి అట్లనే తుమ్మల నరసింహారెడ్డి గారు, వీళ్ళంతా ఇక్కడ గ్రామ సంబంధించి పెద్దలు రవీందర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మిత్రులందరూ కూడా ఉండి
మరి ఈ గుడి కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒక్క విషయం ముఖ్యమైనది ఏంటంటే మనం ఎంత టోళ్ళమైనా ఎక్కడ పోయి ఏం సాధించినా ఇంకా వేరే దేశాలకు పోయి గొప్ప ఖ్యాతి గడించినా మళ్ళా మన గ్రామాలతోటి కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది, మన బంధుమిత్రులతోటి కనెక్ట్ కావాల్సి ఉంది. అది గొప్ప విషయం. మళ్ళీ అందులో మన ఊర్లలోకి వచ్చి మన ధర్మాన్ని కాపాడుకోవడం, మన ఈ గుడి మన సంప్రదాయాన్ని కాపాడుకోవడం, ఇలాంటి గుడి కార్యక్రమాలు కానీ గుడికి సంబంధించిన మంచి కార్యక్రమాలు పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం. ఈ గుడి ప్రతిష్టలో ఇక కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్ బాబా నగర్ లో ఎండి అబ్దుల్ రషీద్, నేహా జబ్బిన్ అనే ఇద్దరు పిల్లలకు విషమిచ్చి హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్పై విడుదలైన తల్లి ఫర్హత్ బేగం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక జమ్మికుంట పట్టణ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నేపాల్ నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన భార్యాభర్తలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ జీవితం సాగిస్తున్నారు. అయితే భార్య లక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సిఐ మరియు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అయ్యప్ప డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు సేవాదల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప కళాశాల యాజమాన్యం లక్ష్మీపతి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతిసారి జరిగే జాతర ఉత్సవాల్లో భక్తులకు అయ్యప్ప డిగ్రీ కళాశాల తరపున ఉచితంగా సేవలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. అయ్యప్ప డిగ్రీ కళాశాల సేవాదల్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు సేవా స్ఫూర్తితోని అయ్యప్ప డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అధ్యాపక బృందము అందరం కలిసి ఈ సమ్మక్క సారక్క జాతరలో సేవా పేరుతోని సేవాదల్ కార్యక్రమాన్ని నిర్వహించడము. చాలామంది భక్తులు వచ్చి ఈ సమ్మక్క సారమ్మ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈసారి చాలామంది ఎక్కువ మంది భక్తులు వచ్చారు. కాబట్టి ఇదే విధంగా ఆలయ కమిటీ సభ్యులు కానీ ప్రజలు కానీ ఈ సమ్మక్క సారాల జాతర యొక్క అభివృద్ధి ఎక్కువ పెంపొందించాలని కోరుతున్నాము. ఈరోజు మన ఇల్లంతకుంట మండలంలో సమ్మక్క సారలమ్మ జాతరలో మన అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులు మరియు స్టాఫ్ మేనేజ్మెంట్ అందరము ఈరోజు జరిగే ఉత్సవంలో సేవాదల్గా పాల్గొనడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే వనదేవతల మహోత్సవంలో భాగంగా మన సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత అద్భుతంగా కొలవడం జరుగుతుంది. ఎత్తు బంగారాలు కానీ కోళ్ళను కానీ గొర్రెలను కానీ వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మన అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులు స్టాఫ్ ప్రతి సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ ఈరోజు ఈ సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు మరి జంగారెడ్డిపల్లె రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా అక్కడ కూడా 3 రోజులు సేవాదల్గా మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందుకు ఇక ముందు కూడా ప్రతి ఉత్సవంలో కూడా సేవాదల్గా మన కళాశాల నుంచి మేము ముందుంటామని తెలియజేస్తూ సంతోషిస్తున్నాము. ఇక కరీంనగర్ జిల్లా మల్యాల గ్రామంలో సమ్మక్క సారక్క ఉత్సవాల్లో జమ్మికుంట మండలం సీనియర్ టీఆర్ఎస్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది అని అన్నారు. జాతరను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలి అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సమ్మక్క సారక్క గద్దల మీద వచ్చిన తర్వాత పల్లెలలో గొప్ప జాతర జరుగుతున్నది. హైదరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 12-13 సమ్మక్క సారలమ్మ జాతరలు జరుగుతున్నాయి. మరి అట్లాగే ఇల్లంతకుంట మండలంలో మల్యాల, జమ్మికుంట మండలంలోని వావిలాల కానీ తలుగుల కానీ మరి కేశవపురం, ఈ మల్యాల, మోరిపల్లిగూడెం ఇలాంటి దానికి వేలాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో దాదాపు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని సమ్మక్క సారలమ్మ వారి గద్దెలు చూసుకోవడం ఆనవాయితీ జరుగుతుంది. మొత్తం వాళ్ళకు ఒక నమ్మకం అన్నట్టు ఈ గద్దెల ఒక గుడి ఉన్నది, తలుపులు లేవు, మరి ఏం లేకుండా కూడా ప్రజలకు ఒక నమ్మకం. తల్లిని ఆశీర్వదిస్తే తల్లిని కష్టం ఉందని చెప్తే ఆ కష్టాన్ని తీర్చదనే గొప్ప నమ్మకం. కోట్లాది మంది జనం ఈరోజు మేడారం కానీ అన్నంలో కానీ కోట్లాది మంది జనం అమ్మను తెలుసుకుంటున్నట్టు ఒక నమ్మకంతో తల్లికి చెప్పుకుంటే మొక్కుకుంటే కష్టాలు
ఇక సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని గ్రీన్వుడ్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూర్నగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ అర్చనా రవి పాల్గొన్నారు. వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రీన్వుడ్ స్కూల్ చైర్మన్ మల్రెడ్డి, డైరెక్టర్ సరిత, కరెస్పాండెంట్ కృష్ణారావు, ప్రిన్సిపల్ రాజారెడ్డి, అలాగే ఎస్ఐ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మల్కాజ్గిరి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం సీలేరు ప్రాంతం నుంచి షిఫ్ట్ డిజైర్ కార్లు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మౌలాలి కోకా-కోలా కంపెనీ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక నిందితుడి నుంచి 120 కిలోల గంజాయి, 1000 రూపాయల నగదు, ఒక షిఫ్ట్ డిజైర్ కార్ స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం సుమారు 4:30 మాకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఒక వైజాగ్ నుంచి ఒక వెహికల్ గంజాయి లోడ్తో హైదరాబాద్ వస్తుందని చెప్పేసి, అయితే మేము ఏ రూట్లో వస్తుందని చెప్పేసి మాకు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు మౌలాలి జెటిఎస్ కాడికి ఆ క్రాస్ రోడ్ వరకు వస్తుందని చెప్తే మా సిబ్బందితో మేమందరం అక్కడ సాయంకాలం 4 నుంచి అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో అదే వెహికల్ అక్కడ రావడం జరిగింది. మా తనిఖీని చూసి ఆ బండి ఆపి డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నిస్తే సిబ్బంది అడ్డగించి పట్టుకున్నారు. వెహికల్లో ఒక్కడే ఉన్నాడు. ఏముందని డిక్కీ ఓపెన్ చేసి చూస్తే 40 ప్యాకెట్లు, సుమారు వెనక 40 ప్యాకెట్లు ఉన్నాయి. వెనక సీట్లో ఒక 20 ప్యాకెట్లు, టోటల్గా 60 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి దాంట్లో. అక్యూజు మాకు అప్పుడే పట్టుబడిండు, పక్కనే ఉన్నాడు. ఏముందని చెప్తే ఒప్పుకున్నాడు. అతను ఇది గంజాయి తీసుకొని వస్తున్నాం, వైజాగ్ సీలేరు నుంచి ఇక్కడ హైదరాబాద్లో డిమాండ్ ఉంది కాబట్టి హైదరాబాద్ తీసుకొస్తున్నా అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అయితే దీనికి ఎవరెవరు సహకరించారనే కోణంలో ఎంక్వైరీ చేస్తే ఒక 2 వ్యక్తులు అక్కడ నుంచి సపోర్ట్ చేసి పంపించారు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఒక దగ్గర డంప్ చేద్దామని వచ్చానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఇదే దొరికినటువంటి వ్యక్తి పేరు వాంకుడోత్ సురేష్, సన్నాఫ్ లక్ష్మణ్, లాలుతాండ, లక్ష్మీదేవిపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గతంలో ఈయన దాదాపు 6 మంత్స్ నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నారట. పక్కనున్న స్టేట్ మహారాష్ట్ర కానీ, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వరకు కూడా సప్లై చేసిన అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఎక్కడైనా కేసులైనా అంటే ఇప్పటివరకు ఎక్కడ కూడా పట్టుబడలేదని చెప్పి తెలిపింది. సుమారు పట్టుబడ్డ ఈ గంజాయి విలువ 12 లక్షలు ఉంటుంది. ఈ సీజ్ అయినటువంటి స్విఫ్ట్ డిజైర్ కార్, ఈ స్విఫ్ట్ డిజైర్ కార్ వచ్చేసి AP16 DF 7789 స్విఫ్ట్ డిజైర్ కార్ను అక్కడ కిరాయికి తీసుకొని హైదరాబాద్ సప్లై చేస్తున్నాడు. ఈ కార్ వర్త్ వచ్చేసి సుమారు 6 నుంచి 8 లక్షలు ఉంటుంది. టోటల్గా 18 నుంచి 20 లక్షల వరకు ఉంటుంది ఈ కారు మరియు సరుకు వాల్యూ. ఈ ఎవరైతే ఇద్దరు సహకరించారో వాళ్ళిద్దరిని కూడా త్వరలోనే ఒక టీం అపాయింట్ చేసాం. వాళ్ళని కూడా త్వరలో అదుపులో తీసుకొని రిమాండ్ చేస్తాం. ఈ వ్యక్తికి మాత్రం ఈరోజు కోర్టులో హాజరుపరుస్తామని. ప్యాకెట్స్ అంటే ఎంత సుమారు అంటే ఒక ప్యాకెట్ 2 కిలోలు ఉంటుంది. 60 ప్యాకెట్లు, టోటల్గా 120 కిలోల గంజాయి. సార్ ఎక్కడికి తీసుకెళ్తారు సార్? ఇతను వైజాగ్ సీలేరులో కొంతమంది, ఫారెస్ట్లో ఏజెన్సీలో కొంతమంది దగ్గర తీసుకొని హైదరాబాద్లో కొంతమందికి ఇచ్చేది ఉంది అని చెప్తున్నాడు మాకు. ఎక్కడ అంటే అన్నోన్ పర్సన్ సార్. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు ఎప్పుడు ముందే ఫోన్ చేయరు వాళ్ళు. అక్కడ ఒక స్పాట్ చెప్తారు, ఆ స్పాట్ దగ్గరకు వస్తారు, ఆ టైం చెప్తారు, ఆ టైం ప్రకారం వాళ్ళు అక్కడ వచ్చి మేము మాట్లాడుకుంటాం. అప్పటికప్పుడే డీల్ అయిపోతుంది సార్ అని చెప్తున్నాం. ఈయన ఉండేది ఎక్కడ సార్? ప్రజెంట్ ఈయన ఉండేది ఇక్కడే లాలుతాండ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం. ఇప్పుడు మిగతా 2 నిందితులు ఈ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు సార్? కొత్తగూడెంకి సంబంధించిన వాళ్ళు. అక్కడెక్కడైతే ఈయనకు సప్లై చేసిరో వాళ్ళు. తెలియదు, ఈయనకు అన్నోన్ పర్సన్స్ అంటున్నాడు. కాబట్టి మేము ఒక టీంని అపాయింట్ చేసినాం. ఎక్కడ తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు అని అది ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ డీటెయిల్స్తో సహా వాళ్ళని అరెస్ట్ చేసి. ఇక జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ ఫోర్జరీ భాగోతం బయటపడింది. పలు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన జేసీ ట్రావెల్స్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ల్యాప్టాప్, థంబ్ మెషిన్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో 2 నిందితులు రామూర్తి, ఇమాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు రవాణా శాఖ అధికారుల సంతకాలను జేసీ ట్రావెల్స్ ప్రతినిధులు ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో 6 లారీలను కర్ణాటకలో విక్రయించారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమాదేవి జేసీ ట్రావెల్స్ ఎండీగా ఉన్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ఒత్తిడి మేరకే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ లారీలు ఒక 6 లారీలు దివాకర్ ట్రావెల్స్ సంబంధించిన 6 లారీలు వచ్చేసి రిజిస్టర్ బోర్డు వచ్చేసి జేసీ ఉమారెడ్డి గారు. ఈ లారీకి సంబంధించి బెంగళూరు ఆర్టీఓకి ట్రాన్స్ఫర్ చేశారు ఎన్ఓసి తీసుకొని. యాక్చువల్గా ఎన్ఓసి తీసుకోవాలంటే పోలీస్ సర్టిఫికేట్ కావాలి, ఈ వెహికల్ పైన కేసెస్ ఏం లేవని చెప్పేసి. అటువంటి పోలీస్ సర్టిఫికేట్స్ ఆర్టీఓ ఆఫీస్లో వీళ్ళు అప్లోడ్ చేశారు. ఫస్ట్ అప్లోడ్ చేస్తే మాకు ఒక ఫిర్యాదు చేశారు, ఫస్ట్ నాగరాజు అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ సర్టిఫికేట్స్ ఎన్ఓ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్, మీరు దర్యాప్తు చేయమని చెప్పేసి. దానిపైన మేము ఇమీడియట్గా ఆర్టీఓ ఆఫీస్కు లెటర్ రాయడం జరిగింది. ఈ సర్టిఫికేట్స్ ఎన్ఓసి మీ దగ్గర యూజ్ చేశారా లేదా అని చెప్పేసి ఒక రాతపూర్వకంగా ఫిర్యాదు ఆధారంగా పంపించాం. దానిపైన మాకు డీటీసీ గారు రిప్లై ఇచ్చారు, ఎస్ 6 లారీలకు కూడా ఎన్ఓసి క్రియేట్ అయింది, ఈ డాక్యుమెంట్స్ను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు, వాడుకున్నారు అని చెప్పేసి. యాక్చువల్గా దాంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ అని సిగ్నేచర్ చేశారు 10/10/2019. యాక్చువల్గా ఈ సంతకం చేసే ఆఫీసర్ మా స్టేషన్లో ఎవరు లేరు తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఫోర్జరీ. కాబట్టి ఫోర్జరీ డాక్యుమెంట్ను వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్లో దాన్ని వాడుకొని ఎన్ఓసి ఇచ్చేసి తర్వాత బెంగళూరు ఆర్టీఓ ఆఫీస్కు దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. దీనిపైన ఆర్టీఓ ఆఫీస్ కూడా మేము క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 467, 468, 471 ఫోర్ పర్పస్ ఆఫ్ చీటింగ్, అంటే మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జ్ చేయడం. అదేవిధంగా ఫోర్జ్ డాక్యుమెంట్ను ఒక జెన్యూన్ డాక్యుమెంట్గా, అంటే కరెక్ట్ డాక్యుమెంట్ ఇది వచ్చేసి ఫోర్జ్ డాక్యుమెంట్, దీన్ని ఆర్టీఓ ఆఫీస్లో వీళ్ళు అప్లోడ్ చేసి దాన్ని జెన్యూన్ డాక్యుమెంట్గా క్రియేట్ చేశారు కాబట్టి 471 అనమాట. అదేవిధంగా 472 సీల్స్ ప్రిపరేషన్, అంటే దీనికి సంబంధించిన 2 సీల్స్ చేశారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీలు, రౌండ్ సీలు, మొత్తం కూడా ఇవి మావి కావు, డిపార్ట్మెంట్ సంబంధించినవి కాబట్టి ఇవి కూడా ప్రిపేర్ చేశారు. కాబట్టి వీటన్నిటిపైన మేము సంబంధించిన సెక్షన్స్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తర్వాత తేజమూర్తి ఇన్స్పెక్టర్ గారు, దేవేంద్ర రూరల్ సిఐ గారు, ఎస్ఐ ప్రదీప్, కాజా హుసేన్ సిబ్బందితో కూడా దర్యాప్తు చేపట్టి దర్యాప్తులో భాగంగా రామ్మూర్తి రెడ్డి, తర్వాత ఈ ఇమాం, అంతేకాకుండా ఈ రఘు అండ్ నాగేంద్ర వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీని ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు నాగేంద్ర భైరవనగర్ అనంతపురం టౌన్, రఘు నిమ్మల రఘు ఇతను కూడా ఎస్కే యూనివర్సిటీలో ఉంటాడు, 40 years ఏజ్. వీళ్ళిద్దరు కూడా దివాకర్ ట్రావెల్స్లో పనిచేస్తారు. ఈ దివాకర్ ట్రావెల్స్ సంబంధించి ఈ వెహికల్స్ సంబంధించి ఆర్టీఓ ఆఫీస్లో వీళ్ళిద్దరు కూడా ఈ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. కాబట్టి వీళ్ళిద్దరు నలుగురు తీసుకుని విచారించినప్పుడు వాళ్ళ యాజమాన్యం దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం చెప్పిన సూచనల మేరకు ఈ సీల్ క్రియేట్ చేసి సంతకం చేశాడు. రఘు అనే వ్యక్తి సంతకం చేశాడు. సీల్స్ కూడా వాళ్ళే క్రియేట్ చేశారు నాగేంద్ర. వీళ్ళిద్దరు కూడా ఈరోజు అరెస్ట్ చేశాము. చేసి ఈ ల్యాప్టాప్లో టైప్ చేశారు సర్టిఫికేట్ అది. కాకపోతే మేము అరెస్ట్ చేసే సమయానికి ఆ ల్యాప్టాప్లో సమాచారం అంతా తీసేశారు. అంటే డిలీట్ చేసినందుకు వీళ్ళందరిపైన కూడా 201 IPC కింద కూడా వీళ్ళపైన అదనంగా సెక్షన్ యాడ్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి ఒక ఫింగర్ ప్రింట్ డివైజర్, రామ్మూర్తి రెడ్డి ఫింగర్ ప్రింట్ దాంట్లో చేశాడు. ఆ డివైజర్ని కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్లు వాళ్ళ వద్ద నుంచి రఘుది, తర్వాత నాగేంద్రది స్వాధీనం చేసుకున్నాం. దీనికి సంబంధించి తర్వాత దర్యాప్తులో కూడా ఇంకా ఎటువంటి వ్యక్తులు వచ్చినారని మాకు లభించిన ఆధారాలను బట్టి చట్టపరంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అందరినీ కూడా చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలో అరెస్ట్ చేస్తాం. డెఫినెట్గా అందరిపైన ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విశాఖ ఏజెన్సీలో పాడేరు పరిధిలోని నక్కలపుట్టు గ్రామంలో కూరగాయలు పండిస్తున్న విధానాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే మరింత దిగుబడి వస్తుంది అని అన్నారు. రైతుల నుంచి వివరాలు అడిగి పలు సూచనలు అందించారు. అలాగే సాగు చేస్తున్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేసి వారికి భరోసా కల్పించాలని అన్నారు.
అంటే సుమారుగా ఏంటంటే 1 అడుగు వరకు లోతుగా ఉండాలి, మెత్తగా ఉండాలి. మరి ఈ విత్తనాలు ఎక్కడ తెచ్చారు? వేసుకోండి తెచ్చి. ఉల్లి మీద రేట్ వచ్చిందా? రేటు బాగా పెరిగింది కదా. అసలు ఆ కాడలు ఒకటి అది కూడా ఉల్లి రేటు పెరగడానికి కాడలు కూడా రేటు ఎక్కువ వచ్చింది. దాని మీద డబ్బులు వచ్చి ఉంటాయి. 50 రూపాయలు 3 కట్టలు ఇస్తున్నాం. ఓకే ఓకే, అంటే 20 రూపీస్ సార్. అదే అంటే దాన్ని బట్టి ఏంటంటే ఈ ఉల్లి కూడా ఇప్పుడు మంచి రేటు ఉంది మార్కెట్లో. సో ఉల్లి కూడా ఈ సంవత్సరం సరిగా రాలేదండి. అంటే రేటు మీద మీకు బాగా గిట్టుబాటు ఉంది. ఇది చాలా బాగా. ఇక కృష్ణా జిల్లా గన్నవరం అప్సరా థియేటర్ సెంటర్ సమీపంలో అమరావతి జేసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిరసనకారులకు మద్దతుగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈ దీక్షలో పాల్గొన్నారు. రాజధాని రాజధాని ఏర్పడి 4 సంవత్సరాలుగా పరిపాలన సాగిన అనంతరం ఇవాళ 3 రాజధానుల ప్రకటన ఇచ్చి వ్యాపార లబ్ధి కోసం తప్ప ఏ ఒక్క దాని మీద మనసు పెట్టినటువంటి దుర్మార్గమైన ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సందర్భంగా 52 రోజులుగా 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతాంగం త్యాగాలు గాని వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి క్షేమ పుట్టినట్టయినా కనపడటం లేదు. ఆ సందర్భంగా దాదాపుగా కృష్ణా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన మొదలైంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మల్కాజ్గిరిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. నిందితుడి నుంచి 120 కిలోల గంజాయి స్వాధీనం. కంచన్బాగ్ పిఎస్ పరిధిలో వివాహిత ఆత్మహత్య. కన్న పిల్లలను హత్య చేసిన కేసులో ఇటీవలే బెయిల్పై విడుదలైన మృతురాలు. బయటపడ్డ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్ ఫోర్జరీ బాగోతం. ట్రావెల్ యాజమాన్యం ఒత్తిడి మేరకే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు వెల్లడించిన నిందితులు. కృష్ణా జిల్లా గన్నవరంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. నిరసనకారులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ రేంజర్స్. లక్ష్యం సమాజహితం.